ఏమైనా అర్థమైందా రామా? అర్థమైంది బంధు. ఈ సభ బలిపీఠంలా ఉంది. మహారాజు వారు ఇద్దరు రాణుల మధ్య అడకత్తల్లో చిక్కుకుపోయినా పోక చెక్కలా అయిపోయారు పాపం. అక్కడ నిలబడి మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు రామకృష్ణ? ఏమీ లేదు మహారాజా, మీరు పిలిస్తేనే వచ్చాను మహారాజా. అదిగో పాపిటి సరాలు, ఇక దీని బాధ్యత మీదే. ఇప్పుడిది మీ ఆధీనం. ఉన్నవి ఒక్క పాపిటి సరాలు, రాణులేమో ఇద్దరు. ఈ ఒక్క పాపిటి సరాల్ని ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలో మీరే మాకు చెప్పాలి రామకృష్ణ పండితులు. ఒక్క విషయం, ఇద్దరిలో ఏ ఒక్క రాణి బాధపడకూడదు, అలాగే కంటతడి పెట్టకూడదు. ఇద్దరిలో ఎవరు బాధపడ్డా మాకు బాధ కలుగుతుంది మీ వల్ల. అలాగే వారిద్దరిలో ఎవరికి కోపం వచ్చినా మాకు కోపం వస్తుంది రామకృష్ణ పండితులు, మీ మీద. మాకు గనక కోపం వస్తే ఏం చేస్తామో, ఎలా శిక్షిస్తామో మీకు చెప్పనక్కర్లేదు. మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు మహారాజా. మాకైతే పూర్తి నమ్మకం ఉంది అని చెప్పాంగా. మన విదూషకుల వారు మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఖచ్చితంగా చూస్తారు. అలా జరిగితే అందరికీ మంచిదే ఆచార్యవర్య. లేదంటే మేమేం చేస్తామో మాకే తెలీదు. మేం మా దాంపత్య జీవితంలో ప్రశాంతత కోరుకుంటున్నాం. దానిలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత రామకృష్ణ పండితులదే. కనుక ఈ భారాన్ని మేము మీపైనే మోపుతున్నాం. కానీ మహారాజా, మేమేం చెప్పదలుచుకున్నామో అది చెప్పేశాం రామకృష్ణ పండితుల వారు. మీరు మా సమస్యకు పరిష్కారం వెతికి అది మాకు తెలియజేసిన తర్వాతే మనం కలవడం జరుగుతుంది రామకృష్ణ పండితుల వారు. ఏంటి, పాపిడి సరాలు ఎవరికి ఇవ్వాలన్న బాధ్యత రామకృష్ణ పండితులకు అప్పగించారా? ఇప్పుడు ఆ పాపిడి సరాలు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది అతనా ఆచార్య? చిత్తం, అదే జరిగింది తల్లి. కానీ రామానే ఎందుకు? ఈ విషయాన్ని మహారాజు వారే చెప్పాలి. రామానే ఎందుకో ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు విషయమంతా రామా చేతుల్లోనే ఉంది. అతనికి ఇష్టమైన వాళ్ళకి పాపిటి సరాలు ఇవ్వొచ్చు. మా ఉద్దేశంలో పాపిటి సరాలు ధరించే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మీ ఒక్కరికే. మాకా? నిస్సందేహంగా మహారాణి చిన్నాదేవి, మీరు ఈ ఇంటికి పెద్ద కోడలు. ఒక్క పాపిటి సరాలేంటి, ఈ రాజ్యంలో అణువు మీద మీకే హక్కుంది. అలాగే ఉండాలి కూడా. ధన్యవాదాలు గురుదేవా. మీ మాటలతో మా గౌరవాన్ని మరింత పెంచారు. మేం చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజం. అవును, మీరు చిన్నరాణే కావచ్చు, అయితే ఏంటి, మీరు ఈ ఇంటి కోడలే కదా. ఈ రాజ్యంలో దేనిపై అయినా చిన్నాదేవికి ఎంత హక్కుందో అంతే హక్కు మీకు ఉంది. నిస్సందేహంగా పాపిటి సరాలు మీకే దక్కాలి, మీకు మాత్రమే దక్కాలి. కాని కానీ ఏంటాచార్య? కాని ఆ రామకృష్ణ పండితుడు ఏం ఆలోచించాడో ఎవరం చెప్పగలం? అతనిప్పటికే ఈ విషయం గురించి నిర్ణయించుకున్నాడేమో. పాపిటి సరాలు పెదరాణి అయిన చిన్నాదేవి గారికి చెందాలని. ఎందుకు? రామ ఎందుకలా చేస్తారు? దానిని తిరుమలమ్మకే ఎందుకు ఇవ్వాలనుకుంటారు? తెలివైనవాడు కదా ఆ విదూషకుడు, అతి తెలివిగలవాడు. ఎప్పుడు ఏం పన్నాగం పన్నుతాడో, ఏం చేస్తాడో మనమేం చెప్పగలం? ఎవరో పెద్దవారు చెప్పినట్టు ఏదో ఒకరోజు హంస ఒడ్లు తింటుంది, కాకి ముత్యాలు ధరిస్తుంది అన్నట్టు ఆ సమయం వచ్చింది. ఇప్పుడు ఒడ్లెవరికి చేరతాయో, ముత్యాలెవరికి చేరతాయో నిర్ణయం మాత్రం ఆ విదూషకుడు రామకృష్ణ పండితుడి చేతిలోనే ఉంది. రామకృష్ణ పండితులు? రామకృష్ణ
100 మందికి పైగా కళాకారులు కలిసి తీర్చిదిద్దిన నగ ఇది. వేల మంది స్వర్ణకారులు కలిసి చాలా ఏళ్లు పరిశ్రమించి తయారు చేసిన అద్భుతం ఇది. ఊహాతీతం, వర్ణనాతీతం, అమోఘమైన కళా సృష్టి పాపిడి సరాలు. పాపిడి సరాలు 1, రాణులేమో 2. మాటికి 2 అంటారేంటి? ఈ సమస్యకు పరిష్కారం కావాలి. అమ్మా శారద, ఈ సమస్య నుంచి బయటపడే ఉపాయాన్ని మీరైనా చెప్పండి. 1 పాపిడి సరాల్ని 2 రాణులకి ఎలా ఇవ్వాలి? నేనేమంటానండి? ఎత్తండి అంటావు, నాకు తెలుసు. కానీ ఎలాగో ఏమిటో అది కూడా నువ్వే చెప్పాలి. వాటిని చేతికెత్తుకొని నాకు ఇచ్చేసేయండి. నీకిచ్చేయాలా? మరి రాణుల సంగతి ఏమిటి? అదంతా నాకు తెలీదు. నాకు ఈ పాపిడి సరాలు నచ్చాయి అంతే. ఏం బుర్ర తల్లి నీది? అయ్యో, 1 సమస్యనే పరిష్కరించలేక చేస్తుంటే మీరిద్దరు ఇంకో సమస్య నా తలకు చుట్టాలని చూస్తున్నారా? ఏమిటి? నా భుజం తత్తులామా, శబాస్ శబాస్ అన్నన్ను. భలే ఉపాయం తత్తిందిలే నాకు. నీ సమస్య తీలిపోయినట్టే. ఏం తట్టింది? ఏం ఉపాయం తట్టింది నీకు? జాగ్రత్తగా విను. నువ్వు పాపితి సలాలు పంచలేవు, కానీ వాళ్ళిద్దరి మధ్య సమయం పంచవచ్చు కదా. పొద్దున్నేమో పెద్దలాన్ని దల్లిస్తాలు, సాయంత్రం ఏమో చిన్నలాని దల్లిస్తాలు. స్నానం చేసేటప్పుడు పెద్దలాని దల్లిస్తాలు, అన్నం తినేటప్పుడు చిన్నలాని దల్లిస్తాలు, అలాగే పక్షులకు దానం వేసేటప్పుడు చిన్నలాని దల్లిస్తాలు. ఎలా ఉంది? ఏమైంది? ఏం వెతుకుతున్నావు? కర్ర వెతుకుతున్నా. కర్ర కల్లా? ఇప్పుడు దాంతో ఏం పని? ఇలాంటి బుద్ధి తక్కువ సలహా ఇచ్చినందుకు నిన్ను కొట్టగా ఏం చేస్తాను? నచ్చకపోతే ప్రేమగా చెప్పొచ్చు కదా. ఇలా హింసించాలని అనుకోకూడదు. హింసించటం మహాపాపం. అది పిల్లల విషయంలో మళ్ళీ పెద్ద పాపం. ఓహో, మీరు చెప్తారా? చెప్పు, ఆవిడ ఏం చెప్తుందో. ఏమంటున్నారంటే పుకారు లేపమంటున్నారు. ఏమనంటే ఈ పాపిడి సరాల్లో దెయ్యం దూరిందని. ఎవరైతే ఈ పాపిడి సరాలు ధరిస్తారో ఆ దెయ్యం వచ్చి వాళ్ళని పట్టుకుంటుంది. అప్పుడు చూడండి, 2 రాణులు పాపిడి సరాలు పేరెత్తారంటే పారిపోతారు. ఈ ఆఖరి విచిత్ర శబ్దం ఏమిటి? ఎలా ఉందని అడుగుతున్నారు. ఎలా ఉందంటే తెలుసు, మాకు ముందే తెలుసు. ఈ ఉపాయం మీకు బాగా నచ్చుతుంది. చాలా చెత్తగా ఉంది. ఏమిటమ్మా నువ్వు కూడా? ఆ రాణులేమైనా పిచ్చివాళ్ళ? ఇలాంటి మాటలు చెప్తే నమ్మేస్తారా? తనే అంటుంది కారాగారానికి వెళ్లే పనులు చెయ్యకురా అని. మళ్ళీ తనే కారాగారానికి వెళ్లే ఉపాయాలు చెప్తుంది. అయ్యో, విదూషకుల వారు, ఏమిటి? ఏమిటి? మీకు ఒక ముఖ్యమైన సూచన. స్వయానా చిన్నాదేవి గారే మీ నివాసానికి వేంచేయబోతున్నారు. మహారాణి చిన్నదేవి గారా ఇక్కడికి వస్తున్నారా? ఓరి భగవంతుడా! మహారాణి చిన్నదేవి గారికి సాదర స్వాగతం చెప్తున్నాడు ఈ రామకృష్ణ. మీ విదూషకుడు తన నివాసంలోకి మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాడు. మీరెందుకు శ్రమ తీసుకున్నారు మహారాణి గారు? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి. మేము మిమ్మల్ని కాదు, మీ కుటుంబాన్ని కలవాలనుకున్నాం కనుక మేమే స్వయంగా వచ్చాం. అయ్యో, లేదు లేదు, అలాంటిదేం లేదు. ఆవిడ దాడి చేయడం లేదు, ఏదో చెప్పాలనుకుంటుంది. పాపం ఆజీవన మౌనవ్రతం కదా, అందుకే ఇలా సైగలతో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. ఇది తీసేయండి. అయ్యో, నువ్వేంటలా కళ్ళప్పగించి చూస్తున్నావు? అమ్మేమంటుందో చెప్పు. ఏమంటున్నారంటే వారి రాకతో మన ఇల్లు ధన్యమైంది. మీలాంటి స్త్రీమూర్తి మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇంటిని పావనం చేశారు. మీకు స్వాగతం పలుకుతున్నారు. ఈమె నా భార్య శారద. అయితే మీరే అన్నమాట శారద. మీరే కదా కృష్ణాష్టమి రోజున రామ పక్కన నాట్యం చేసింది? ఎంత అందమైన రూపం మీది. ఎంతో అందంగా, ఎంత ముద్దుగా ఉన్నారు మీరు. అయితే ఎత్తండి. ఏమెత్తాలి? లేదు లేదు, మా నుంచి శబదం తీసుకోండి. మిమ్మల్ని ఇలాగా మా ఇంట్లో కలిసే మహద్భాగ్యం కలుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా? అదృష్టం అంటే రామకృష్ణ పండితులదే. అందుకే మీలాంటి అందమైన అణుకువైన భార్య లభించింది. అయినా అదంతా వదిలేయండి. ఏవో కొన్ని కానుకలు తెచ్చాం మీకోసం. ఇవి నాకు చాలా అవసరం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? మొదటిసారి మీ ఇంటికొచ్చాం, ఒట్టి చేతులతో ఎలా రమ్మంటారు? ఇదిగో తీసుకోండి. ఈ హారం మీ అందాన్ని మరింత పెంచుతుంది. ధన్యవాదాలు. ఇక ఇది మీకోసం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లేదు లేదు, ధన్యవాదాలు చెప్తున్నారు. ఓ, మీరెంత అదృష్టవంతులో రామకృష్ణ. ఎంత మంచి కుటుంబం మీది.
అందమైన అణుకువైన భార్యని పొందటం, అంతే గొప్ప తల్లిని పొందటం, అలాగే ఇలాంటి గుండప్ప నా ప్రియమిత్రుడు. ఇంత ముద్దులొలికే ప్రియమైన మిత్రుడున్నాడు. అన్నీ ఎంత అందంగా ఆహ్లాదంగా ఉన్నాయో మీ ఇంట్లో. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో ఉంచాలి. అమ్మా, మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే మేమున్నామని మర్చిపోకండి. మీ కుటుంబం అంటే మా కుటుంబమే. మీ కష్ట సుఖాలే మా కష్ట సుఖాలు. మహారాణి చిన్నాదేవి సదా మీకు తోడుగా ఉంటారు. సరే, ఇక మాకు అనుమతినివ్వండి, మేం బయలుదేరుతాం. మహారాణి గారు, మీరు మొదటిసారి మా ఇంటికొచ్చారు కదా, కాస్త పలహారం ఏదైనా. మరెప్పుడైనా మేము మహల్కు వెళ్ళాలి. వస్తాం, మళ్ళీ వస్తాం. అప్పుడు మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. ఇక మేం బయలుదేరుతాం. రామా. చిత్తం మహారాణి. ఒక్క మాట. మీకు గుర్తుందా, మీకు మరణశిక్ష విధించినప్పుడు అప్పుడు మేమే మహారాజా వారికి చెప్పాం మీకు ఇంకొక్క అవకాశం ఇవ్వమని. అప్పుడు మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చని. మహారాజా వారు అలాగే చేశారు కూడా. మీకు తెలుసుగా, మహారాజా వారు మేమేం చెప్పినా కాదనరు. చిత్తం తెలుసు మహారాణి వారు. ఇంత దయ చూపినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచినందుకు కూడా ధన్యవాదాలు. మాకెప్పుడూ అనిపించింది రామకృష్ణ, మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ పాపిటి సరాలు మీరు మాకే ఇవ్వాలి అని మీరు నిర్ణయం తీసేసుకునే ఉంటారు. మీరెంతో తెలివైనవారు, సమయోచితంగా ప్రవర్తిస్తారు, వ్యవహారకర్త కూడా. మీరెలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోరు. చిత్తం మహారాణి వారు, నాకు అర్థమైంది. సంతోషం. మేమిక బయలుదేరుతాం. చిత్తం మహారాణి. ఏంటి? మంచి ఆవిడ. అయితే ఏమంటున్నారంటే ఆ పాపిడిసరాలు మీరు కేవలం మహారాణి చిన్నాదేవి గారికి ఇవ్వాలి. లేదంటే నువ్వు అయిపోయావు లామా, నువ్వు అయిపోయావు. విదూషక మహాశైలు రామకృష్ణ గారికి ప్రణామాలు. చిన్న మహారాణి తిరుమలాంబ గారు ఇప్పుడే ఈ క్షణమే మిమ్మల్ని మహల్కు తీసుకురమ్మని ఆదేశించారు. ఇప్పటికిప్పుడే మీరు మాతో పాటు మహల్కు బయలుదేరాలి మహాశయ. అమ్మా, అది తిరుమలాంబ వారిని కలవాలి. అకాల మృత్యువుని మీరు నమ్ముతారా? ఏంటి? అకాల మృత్యువు ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. నమ్ముతాను. వెళ్ళండి, మీకోసం అది ఎదురు చూస్తుంది. అకాల మృత్యు ఎదురు చూస్తుందా? అంటే తిరుమలాంబ గారు మీకోసం ఎదురు చూస్తున్నారనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే రెండింటికి పెద్ద తేడా లేదని. నిర్ణయం తీసుకున్నారో చెప్పండి రామకృష్ణ. అంటే అదే పునర్జన్మలు ఉంటాయని అమ్మ చెప్పింది నిజమే. పునర్జన్మలు ఉంటాయి. మేము అడుగుతుంది పాపిట సరాల గురించి రామకృష్ణ. చెప్పండి, మీరిప్పుడేం చేస్తారు? నన్ను నేను కాపాడుకోవటమే. ఎంతకన్నా ఏం చేయగలను? అంటే జనాలు మీ గురించి అనుకునేది నిజమే అన్నమాట. చాలా తెలివైన మీరు చిన్న చిన్న సంకేతాల్ని కూడా భలే అర్థం చేసుకుంటారు. ఇలాంటి సంకేతాన్ని చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుంటారు మహారాణి. ఇది పాపిట సరాల గురించి కాదు రామకృష్ణ, ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించింది.
ఆత్మాభిమానం ముందు ప్రాణాలు కూడా బలాదూర్. ఒకవేళ పాపిట సరాలు మాకు దక్కలేదంటే మా చేతులతోనే మా ప్రాణాలు తీసుకుంటాం. దీనికి బాధ్యులెవరో తెలుసా? ఎవరు తల్లి? మీరే రామకృష్ణ పండితుల వారు, మీరే. ఈ పాపిట సరాలు ఎవరికివ్వాలో ఆ బాధ్యతను మీకే కదా మహారాజా వారు అప్పగించారు. జరగబోయే పరిణామాలకి బాధ్యులు మీరే. అవునా కాదా? ఏంటి అంటే మీ మాటలకు అర్థం పాపిట సరాలు మా సొంతం అయినట్టే కదా? అవును అవును మాత. ఏంటి అవును అవును? ఆ పాపిట సరాలు మీ సొంతమే. మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. అయితే మహారాణి వారు మీరు అనుమతిస్తే నేను వెళ్ళి రావచ్చా? దయచేయండి. ధన్యవాదాలు మహారాణి వారు. ప్రణామాలు ప్రణామాలు. ఏం ఆలోచిస్తున్నావు రామా? అడిగేది నిన్నేరా. ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్నాను. నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా? అయ్యో, నీకే తట్టడం లేదంటే ఇంకా నాకెలా తడుతుంది? అయితే కాసేపు మాట్లాడకుండా ఉండు, నన్ను ఆలోచించుకోనివ్వు. నేనెలా ఉన్నానో చెప్పండి. చాలా అందంగా ఉన్నావు. ఏమండి, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అడిగానా? లేదు. అందరి భార్యలో నేను ఎప్పుడైనా మారం చేశానా? అది కావాలి ఇది కావాలి అని? లేదు. ఎప్పుడైనా బాధ పెట్టానా? దేనికోసమైనా బలవంతం చేశానా? లేదు. అలా అంటే ఎప్పుడు నాకు మిమ్మల్ని ఏమీ అడిగే హక్కు లేదనా? ఎందుకు లేదు? నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు నా భార్యవి. నీకు ఏదైనా అడిగే అధికారం ఉంది శారదా. అయితే ఏం కావాలో అడిగనా? ఏమైనా అడుగు. ఈ పాపిడి సరాలు నాకు ఇచ్చేయండి. నా కోసం ఈ మాత్రం కూడా చేయలేరా? ఇది పాపిడి సరాలు, మామిడి పండు కాదు. నువ్వు అడగగానే చెట్టు నుంచి కోసి నీకు తెచ్చివ్వడానికి బహుమతిగా ఇచ్చిన పాపిడి సరాలు. అది ఆ మహారాణుల కోసం. దీనికోసం నీ భర్త మెడ మీద కత్తి పెట్టి మరీ బెదిరిస్తున్నారు. పాపిడి సరాలు కావాలట. ఇది ఇవ్వలేకపోతే ఇలాంటిది ఇంకోటి చేయించివ్వండి. అవును పండితుల వారు, నేనేమంటానంటే ఇద్దరు రాణులకి ఇలాంటి పాపిడిసరాలే చేయించివ్వండి. వాళ్ళకెలా తెలుస్తుంది? నేను ఒక స్త్రీనే. ఒక స్త్రీ మనసు మీకంటే కూడా బాగా అర్థం చేసుకోగలను. ఇద్దరు రాణులకి పాపిడిసరాలు ముఖ్యం కాదు, వారి ఆత్మాభిమానమే ముఖ్యం. ఆ అహంకారంతోనే వారి గొప్పతనాన్ని రాజుగారి ముందు ప్రదర్శించుకోవాలని చూస్తున్నారు. వారే నిజమైన మహారాణి అని నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఈ పాపిడిసరాలతో నిరూపించుకోవాలనుకుంటున్నారు. అర్థమైందా? ఇంతే కదరామా. ఇంతకంటే ఏముంటుంది? ఇద్దరు రాణులకి పాపిడిసరాలు కాదు, వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండడం ముఖ్యం. ఏమైంది? నేను బతికిపోయాను. ఏంటి? నేను బతికిపోయాను శారదా. నేను బతికిపోయాను. నాకు విపరీత వికృత ప్రమాదంలో నుంచి బయటపడే మార్గం దొరికింది. నీ మాంగళ్యాన్ని నువ్వే రక్షించుకున్నావు. నీ మాంగళ్యాన్ని నువ్వే కాపాడుకున్నావు శారదా. నేను బతికిపోయా. ఈ గొడవ నుంచి బయటపడిపోయా. నేను బతికిపోయా. పిచ్చిగానే పట్టిందా ఏంటి? ఇప్పుడు నన్నేమి అడగకుండప్ప, నన్నేమి అడక్కు. నాట్యం చెయ్యి, నాతో పాటు నాట్యం చెయ్యి. ఇప్పుడు చెప్పండి మంత్రివర్య, మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? మహారాజా, రామకృష్ణ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, కానీ ఏకాంతంగా. ఏకాంతంగానా? ఈ విషయం నేను మీకు స్వయంగా చెప్తేనే బాగుంటుంది మహారాజా. చెప్పండి, ఏకాంతంగా కలవాలన్నారెందుకు? సమస్యకి పరిష్కారం దొరికింది మహారాజా. నిజంగానా? అంటే ఇద్దరిలో ఏ ఒక్కరాని బాధపడరు కదా? అంటే
మేం బయటపడ్డట్టేనా? మనం బయటపడ్డాం మహారాజా, బయటపడ్డాం. అయితే చెప్పండి, ఏం పరిష్కారం తీసుకొచ్చారు? ఈ పాపిటి సరాలు మీరు తిరుమలాంబ వారికి ఇవ్వండి. మరి పెద్ద మహారాణి గారికి కూడా పాపిటి సరాలు ఇవ్వాలి కదా? అవును కదా, చిన్నాదేవి వారికి కూడా పాపిటి సరాలు ఇవ్వాలి కదా. అయితే ఈ పాపిటి సరాలు మీరు చిన్నాదేవి గారికి ఇవ్వండి. ఇదెక్కడ పరిహాసం రామకృష్ణ? సమస్య సమస్యగానే ఉంది. మహారాజా వారు ఒక్క పాపిటి సరాన్ని ఇద్దరు రాణులకి ఎలా ఇస్తారు? ఒకవేళ మహారాజా వారు ఈ పాపిటి సరాలు పెద్దరాణి వారికి ఇచ్చారంటే చిన్నరాణి వారికి ఏమిస్తారు? నాకేమనిపిస్తుందంటే ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మీరు మీ మతిస్థిమితం కోల్పోయినట్టున్నారు. మంత్రివర్య, ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఏ మగవాడైనా మతిస్థిమితం పోగొట్టుకుంటాడు. మేమది అర్థం చేసుకోగలం మహారాజా. అది మీ వల్ల కాదు అప్పాజీ. అదే మహారాజా, మాకు అర్థం కాదన్న విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. రామకృష్ణ, మేము అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ఒకవేళ ఈ పాపిటి సరాలు పెద్దరాణి వారికి ఇస్తే మరి తిరుమలాంబ వారికి ఏమిస్తారు? తిరుమలాంబ వారికి మీరు ఈ పాపిటి సరాలు ఇవ్వండి మహారాజా. అంటే ఈ పాపిటి సరాల వంటివే మరొక నకిలీ పాపిటి సరాలు తయారు చేయించారా? పైగా మేము ఈ పాపిటి సరాలను మా ఇరువురు మహారాణులకి ఇవ్వాలంటున్నారా? నా వద్ద ఇంతకు మించి మరొక ఉపాయం లేదు మహారాజా. కానీ ఇది ద్రోహం, కపటం. లేదు మహారాజా, ఇదేం ద్రోహం, కపటం, మోసం కానే కాదు. ఎందుకంటే మీరు ఇరువురు మహారాణులకి ఒకే రకమైన పాపిటి సరాలను ఇస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే మహారాజా, ఈ రెండు పాపిటి సరాలు నకిలీవే. మరి అసలు పాపిటి సరాలు అవెక్కడున్నాయి? అసలు పాపిటి సరాలు అవి ఇక్కడున్నాయి. ఇరువురు మహారాణులకి నకిలీ పాపిటి సరాలా? కానీ వారికి కనుక నిజం మీకు తెలిసిందా మంత్రివర్య? నన్ను క్షమించండి, మహారాజు గారు కూడా ఏవి అసలైనవో ఏవి నకిలీవో చెప్పగలిగారా? మహారాజా, మీరు కోపగించుకోనంటే నాకు తెలిసిన సత్యం ఏమిటో చెప్పమంటారా? చెప్పండి. సత్యం ఏమిటంటే మహారాజా, సమస్యకి కారణం ఈ పాపిటి సరాలు కావు. స్త్రీలలో ఉండే కోరిక, వారిలో అహంకారమే ఈ పాపిటి సరాలని పొందాలనుకుంటాయి. వాస్తవానికి ఈ పాపిటి సరాలు ఇరువురు మహారాణుల అహంకారాన్ని తృప్తిపరచడానికి మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు ప్రభు. పాపిటి సరాలు దక్కించుకున్న తర్వాత ఇరువురు వీటి వైపు కన్నెత్తైనా చూడకపోవచ్చు, తరువాత వారికి జ్ఞాపకం కూడా ఉండకపోవచ్చు. పాపిటి సరాల వల్ల వాళ్ళకొక సమస్య వచ్చిందని. ఇరువురు మహారాణులకు పాపిటి సరాలు మీరు ఇవ్వగానే వారి స్త్రీ అహంకారం శాంతిస్తుంది. ఇక అంతా మామూలే, ఇక ఎటువంటి సమస్య ఉండదు. అందరూ సంతోషమే, అంతా సౌఖ్యమే, అన్నిటా శుభమే. రామకృష్ణ పండితుల వారు, స్త్రీ మనస్తత్వం గురించి మీకు చాలా బాగా తెలిసినట్టుందే. ఏం చేయమంటారు మహారాజా? ఇంట్లో ఇద్దరు స్త్రీమూర్తులు ఉంటే స్త్రీ మనస్తత్వం దానంతటా అదే తెలిసిపోతుంది. అయినా ఈ విషయం మీకంటే ఎక్కువగా ఎవరికి అర్థమవుతుంది? నిజానికి ప్రతిభ మొత్తం నా భార్యకే దక్కుతుంది. తన వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అద్భుతం, అద్భుతం. ఇంతకీ ఒక విషయం చెప్పండి, ఈ అసలు పాపిడి సరాలను ఏం చేయాలంటారు? మహారాజా, నా అభిప్రాయం ప్రకారం వాటిని అమ్మవారి పాదాల చెంత ఉంచడం మంచిది.
ఎందుకంటే ఆమె కంటే పవిత్రమైన వారు, ఆమె కంటే పెద్ద ముత్తైదువు ఈ లోకంలో ఇంకెవరున్నారు ప్రభు? అద్భుతం, అద్భుతం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఏ రాణి గారికి ముందు పాపిడి సరాలు ఇవ్వాలి? ఈ రోజు మాకు పూర్తి నమ్మకం కలిగింది. మీరు మమ్మల్ని అందరికంటే అధికంగా ప్రేమిస్తారు. అసలు ఇందులో ఏమున్నది ప్రియా? మీరు మాతో చెప్పి చూడండి, మీకోసం మేము ఆ చందమామనే తీసుకురాగలం. దానిని మీ సింగారాలకి అద్దంగా నిలపగలం. నిజంగానా? అది సంభవమేనా? అది సంభవమేనా రామకృష్ణ పండితుల గారు? నన్ను క్షమించండి మహారాజా. చిన్న మహారాణి గారు, మీరు కూడా. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? రామకృష్ణ పండితులు గారు, మీ మాటలకి తాత్పర్యం మహారాజుల వారు అసత్యం చెప్తున్నారనా? లేదు లేదు, అస్సలు కాదు. మహారాజు గారు అసత్యం ఆడటం ఏమిటి? అయితే అంటే విషయం ఏంటంటే, ఇంతకు ముందే మీ గది వైపు వస్తుండగా మహారాజు గారు నన్ను అడిగారు, రామకృష్ణ, సమస్త కవులు రచయితలు తమ రచనలో సౌందర్యాన్ని చంద్రబింబంతో ఎందుకు పోలుస్తారు అని. నేనేమో బుద్ధిహీనుణ్ణి, నాకు సమాధానం తెలియలేదు. అప్పుడు మహారాజు గారు చెప్పారు. వారేమన్నారంటే, దానికి కారణం నింగిలోని జాబిలమ్మే మా చెంత ఉంది. మా చిన్న మహారాణి తిరుమలాంబ గారు సౌందర్యంలో ముమ్మూర్తుల జాబిలమ్మ. ఇక మీరే చెప్పండి చిన్న మహారాణి గారు, ఒక చందమామ ఇంకో చందమామకి అద్దంగా ఎలా మారుతుంది? అద్భుతం. సృష్టిలో అత్యంత అమూల్యమైన మీ శిరస్సుపై ఈ పాపిటి సరాలు కాదు, ఈ దుర్లభమైన పాపిటి సరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు మహారాజా. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు పెద్ద మహారాణి గారు. మీరు ఈ వంశానికి పెద్ద కోడలు. ఈ పాపిటి సరాల మీద కేవలం మీకే అధికారం ఉంది. మేము కేవలం మీకు చెందవలసిందని అందజేశామంతే. మేమెంత అదృష్టవంతులమో, మాకు మీ వంటి ప్రేమించే భర్త లభించారు మహారాజా. మరి ఇదే నిజమైతే మీరీ పాపిటి సరాలు మాకు ముందే ఎందుకు ఇవ్వలేదు? రామాకి బాధ్యతను అప్పగించవలసిన అవసరం ఏముంది? ఎందుకిచ్చాము? అదే మిమ్మల్ని అడుగుతున్నాం మహారాజా. దాని అవసరం ఏంటి? దానికే కదా సమాధానం చెప్తున్నాం. దానికే సమాధానం. రామకృష్ణ పండితుల వారు, ప్రతిదానికే సమాధానం మేమే ఎందుకు చెప్పాలి? ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి. పెద్ద మహారాణి గారు అడుగుతున్నారు కదా, ఇంతకీ ఈ బాధ్యత మేము మీకెందుకు ఇచ్చాం? సమాధానం చెప్పండి. అది పెద్ద మహారాణి గారు, మహారాజు గారు ఈ బాధ్యతని నాకు ఎందుకు అప్పగించారంటే, మహారాజు గారు కేవలం ఒకటి తెలుసుకోవాలనుకున్నారు. నాకు పెద్ద చిన్నల మధ్య భేదం తెలుసుకోగల జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవడానికి వారిని పరీక్షించారంతే. మీరు మీ పరీక్షలో 100% తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు రామకృష్ణ గారు. అభినందనలు. అభినందనలు. చాలా చాలా ధన్యవాదాలు పెద్ద మహారాణి గారు. మహారాణి గారు, చిన్న మహారాణి గారు మిమ్మల్ని కలవటానికి విచ్చేస్తున్నారు. వారు మీకు తమ కొత్త ఆభరణం చూపించాలనుకుంటున్నారు. ఇది నిజంగా మంచి విషయమే. మేమే వారి దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాం. మేము ధరించిన ఈ పాపిటి సరాలు చూపించడానికి వారే స్వయంగా ఇక్కడికి విచ్చేస్తున్నారా? ఈరోజు మేమే వారికి స్వాగతం పలుకుతాం. పాము పాము అక్కడ పాము ఉంది. మీరు రండి, ఇటువైపు పదండి. రండి.
మహారాణి గారు ఇక్కడ పాముంది. మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. మీరేం చూస్తున్నారు? మహారాణి గారిని ఇక్కడ పదండి మహారాణి, ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరం. పదండి. త్వరగా పదండి. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ ఉంది, నేను ఇప్పుడే చూసా. ఇక్కడ ప్రియా, మేం మీకు విన్నవించుకుంటున్నాం. మీరీ పాపిటి సరాలు పెట్టుకుని కొన్ని రోజుల దాకా చిన్న మహారాణి గారి ముందుకు మాత్రం వెళ్ళకండి. మీకు వారి గురించి తెలుసు కదా, వారి బాల్య చేష్టల గురించి మీకు కూడా తెలుసు. క్రోధంలో ఏం చేస్తారో ఏమో కూడా ఊహించలేం. మీరు తెలివైన వారు, పెద్దవారు కదా. దీని వెనక ఉన్నటువంటి మా ఆంతర్యం మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరనుకుంటున్నాం. అలా చేయగలరా? ధన్యవాదాలు. మేము ఇప్పుడే వస్తాం. అంతే మహారాజా, ఇదే విషయం చిన్న మహారాణి గారికి చెప్తే అప్పుడిక సమస్య తీరిపోయినట్టే. చెప్పి తీరాల్సిందే రామకృష్ణ. అంతకు మించి మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. రామకృష్ణ పండితుల వారు, మేము తమరు చెప్పిన దానికి గుడ్డిగా ఒప్పుకొని మా సమస్యల్ని పెంచుకోలేదు కదా. ఏమిటి మహారాజా మీరనేది? అంతా మంచి జరగాలని ఆశిద్దాం. పదండి. ఎత్తుకోండి. ఏమెత్తుకోను? రెండో పాదం కూడా ఎత్తండి. గోరింటాకు మొత్తం ఒకే పాదానికి పెట్టేస్తారా ఏంటి? ఇన్ని రోజుల తర్వాత మీరు ఇంత తిరిగ్గా ఉండడం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. ఇది నీ కారణంగానే సాధ్యపడింది కదా, లేదంటే నేను చాలా పెద్ద ఇరకాటంలో పడిపోయేవాడిని. ఏం చేయాలో ఏం చేయకూడదు ఏమీ తోచలేదు. కానీ నువ్వు అన్నీ చక్కబెట్టావు. శాస్త్రాల్లో భార్య అంటే కేవలం భార్య మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు, నమ్మదగిన సలహాదారు అని చెప్తుంటారు. అందుకే నువ్వు నా సమస్యని చిటికెలో పరిష్కరించావు. మంచిదే కదా, సమస్య పరిష్కారమైంది. పాపిడి స్థలాలకు సరైన స్థానం దక్కింది. ఇప్పుడు మహారాజు గారు తాతాచార్యుల వారిని పిలిపించి శాస్త్రయుక్తంగా వాటిని ఆలయంలో పెట్టిస్తారు. ఏమైంది? సర్వనాశనం అయిపోయింది శారదా. గోరింటాకు పాడైపోయిందా? అయ్యయ్యో, నా పథకం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ముందే ఎందుకు ఆలోచించలేదు? ఇంతకు అసలు ఏం జరిగింది? అయ్యో, దీనికి మహారాజు గారు ఆచార్యులు పిలిపిస్తారని నేను ముందే ఎందుకు అనుకోలేదు? తాతాచార్యులకి తెలిసిపోతుందేమో మహారాణులకి ఇచ్చిన పాపిడి సరాలు 2 నకిలీవేనని. ఓరు దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నారు మీరు? అయ్యో, పెనం మీద నుంచి నేరుగా పొయ్యిలో పడ్డాం. కానీ అసలు ఏం జరిగింది? అయ్యో, జరగడానికి ఇంకేం మిగిలిందని అంతా అయిపోయింది. వెంటనే ఆపి తీరాలి. ఎవరిని ఆపి తీరాలి? పెనాన్ని. అయ్యో, తాతాచార్యుల్ని. లేదంటే మళ్ళీ తెనాలి గ్రామానికి వెళ్ళిపోవాల్సిందే. ఇంత పెద్ద పొరపాటు నేను ఎలా చేశాను? ఇది నేను ముందెందుకు ఆలోచించలేదు? తాతాచార్యులకి విషయం తెలిసిపోతే ఇద్దరు మహారాణులకి ఇచ్చిన పాపిడి సరాలు నకిలీవని. లేదు లేదు లేదు, అలా జరగటానికి వీలేదు. నేను వెళ్ళాలి, నేను వెంటనే వెళ్ళాలి. మహారాజు గారు తాతాచార్యులకి జరిగిన విషయం చెప్పకముందే నేను వారిని ఆపి తీరాలి. నేను వాళ్ళని ఆపాలి. వెళ్ళొస్తాను. రండి రండి రామకృష్ణ పండితుల వారు, విచ్చేయండి. రండి రామకృష్ణ పండితుల వారు, మేము రాజపురోహితుల వారికి జరిగినవన్నీ చెప్పేశాం. ఆ పాపిటి సరాలు కూడా వారికి ఇచ్చేశాం. ఇక వారు వాటిని ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. మేం మీకు ముందే చెప్పాం కదా మహారాజా, మన విదూషక మహాశైలు తమరి సమస్యకు ఏదో ఒక పరిష్కారం చెప్తారు అని. చూడండి, చెప్పారు కదా, సమస్యని పరిష్కరించారు. చాలా మంచిది. బళా, ఇరువురు మహారాణులకి సరిగ్గా ఇలాంటివే 2 నకిలీ పాపిడి సరాలనిచ్చి ఇరువురు రాణులని సంతృప్తిపరచడమే కాదు, ఈ క్లిష్ట సమస్యని పరిష్కరించారు కూడా. అత్యద్భుతం. ఈ సందర్భంగా ఏవైనా చేసి తీరాలి మహారాజా. నా మెదడుకు ఒక ఉపాయం తట్టింది. మహారాజు గారు అనుమతిస్తే. చెప్పండి ఆచార్యవర్య. విషయం ఏమిటంటే మహారాజా,
చాలా రోజులుగా దర్బారులో సరదా వినోద కాలక్షేపాలు జరగడం లేదు. అందుకే మహారాజుల వారికి సబబనిపిస్తే దర్బారులో అందరి వినోదం కోసం రాజనర్తకి సౌదామిని యొక్క నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తే బావుంటుంది అని. మరీ ముఖ్యంగా మన విదూషక మహాశయుల కోసం. ఎప్పుడూ రాజసభలో వినోదాన్ని పండిస్తూ ఉంటారు. అందుకే వీరికి ధన్యవాదాలు తెలిపేందుకు వీరికి వినోదాన్ని అందించాలి. మీ సలహా బాగుంది ఆచార్య. ఇక మీరు ఆ వినోద కార్యక్రమాన్ని రేపు సభలో తప్పక ఏర్పాటు చేయించండి. మేం మా ఇరువురు మహారాణులతో పాటు హాజరవుతాం. ఇక మేం బయలుదేరతాం. రేపటి సభలో కలుద్దాం. చాలా పురాతన సామెత ఒకటి ఉంది పంతులు. విపత్తులు స్థితుల వల్ల కాదు, పరిస్థితుల వల్ల జన్మిస్తాయి. పైగా పరిస్థితుల్ని కల్పించేది మనమే స్వయంగా. ఉదాహరణకి నీ ఈ స్థితి నుంచి మేము ఈ పరిస్థితిని సృష్టించాం. ఇక తమరు మింగనూ లేరు, కక్కనూ లేరు. రేపు దర్బారులో సౌదామినీదేవి నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఆ సందర్భంగా ఇద్దరు రాణులు తమకిచ్చిన ఆ పాపిటి సరాలని ప్రదర్శించి తమ తమ స్త్రీ అహంకారాన్ని సంతృప్తిపరుచుకుంటారు. ఇద్దరు రాణులు తమకిచ్చిన ఆ నకిలీ పాపిటి సరాలు పెట్టుకొని వస్తారు. అప్పుడు ఇద్దరికీ తెలిసిపోతుంది ఆ పాపిటి సరాలు నకిలీవని. ఆ తర్వాత జరుగుతుంది ఒక విస్ఫోటనం. దధం! తరువాత మా పండితులు రామకృష్ణ గారు ఇద్దరు రాణుల క్రోధాగ్నిలో దగ్ధం. స్వాహా! ఎలా ఉంది పండితుల వారు? మేము వేసిన ఈ చక్ర వ్యూహం నువ్విందులోంచి బయటపడడం అన్నది అసంభవం. వాస్తవిక చక్రధారి అక్కడ కూర్చోనున్నాడు పైన ఆచార్య, డమరుకం చేతబట్టి. ఈ స్థితిగతులకి వాడే కదా కారణం. వాడి డమరుకనాదానికే సంపూర్ణ సృష్టి నాట్యం చేస్తుంది. మీరు, నేను, మనమందరం. కాబట్టి తమరు మీ మనసులో నుంచి ఈ ఆలోచన తీసేయండి గురుదేవా. మీరు సృష్టించిన ఏ చక్రవ్యూహం అయినా నాకేమాత్రం హాని కలిగించదు. నేను ఆ డమరుకనాదానికి నాట్యం చేసుకుంటూ తప్పించుకుంటాను. ఆడుతూ పాడుతూ వాడి పేరు తలుచుకుంటూ చాలా సులువుగా, ఎప్పటిలాగానే. మీరు మీ సంగతి చూసుకోండి గురుదేవా. మీ పాపాల కడవ నిండిపోయింది. వాడి మూడో కన్ను తెరుస్తాడేమో. ఆ శివుడు మూడో కన్ను తెరుచుకుంటే అప్పుడు తమరి చక్రాలు, చక్రవ్యూహాలు అన్నీ భస్మం. స్వాహా.
జగన్మాత, ఇక భారం మొత్తం నీ చేతిలోనే ఉంది. నన్ను రక్షించు. ఏం చేస్తానో, ఎలా చేస్తానో క్లిష్ట పరిస్థితి. ఎప్పటిలాగా ఈసారి కూడా నాకు అండగా ఉండమ్మా. ఈసారి కూడా అండగా నిల్చో. ఇప్పుడు ఏం జరుగుతుంది రామా? ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నాకైతే అసలు బుర్ర పని చేయట్లేదు. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. అయ్యో, తాతాచార్యులు ఈసారి నడుం బిగించమని కూర్చున్నారు, పూర్తిగా నా తాట తీయడానికి. అయితే తాతాచార్యులు నిన్ను సమస్యలో పడేయక ముందే నువ్వే అతన్ని ఇరికించు. బాలా, నువ్వే అతన్ని ఇరికించు. అంత సులువా చెప్పు? అతను విజయనగరానికి రాజగురువు. ఎంతటి గొప్ప వ్యక్తి అయితే మాత్రం ఏంటి? బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, తాతాచార్యులకి ఉంటాయి. అయినా తాతాచార్యులు బలహీనత నాకు. ఏమైంది? ఏమైనా వినిపిస్తుందా? ఏంటి? గజ్జల శబ్దము. నిన్ను మెచ్చుకోవాలి. అటు ఆయన నీ దరువు వాయించడానికి వస్తుంటే నీ గజ్జల శబ్దం వినిపిస్తోందా? తెలిసిపోయింది బంధు, తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? తాతాచార్యులు బలహీనత. ఏంటి? ఏమిటి కాదు, ఆవిడెవరూ అడుగురా మూర్ఖుడా. ఎవరు? మర్చిపోయారా? గుప్త సంకేతంతో ద్వారాన్ని తట్టాలి. గుప్త సంకేతంతో తట్టండి చూద్దాం. గుప్త సంకేతమా? ఇది కూడా సరైన సంకేతం కాదు. అయ్యో, ఇదే సరైన గుప్త సంకేతము. నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేనేమైనా మూర్ఖురాల్లా? ఈ రోజు త్రిపుటి తాళం రోజు, చతురస్ర తాళం కాదు. ఇప్పుడొచ్చింది సరైన సంకేతం. ఉండండి, తెరుస్తున్నాను. మీరా? నేను అదే అనుకుంటున్నాను. మాట వేరుగా ఉంది ఏమిటా అని. రాజనర్తకి సౌదామిని గారికి ఈ రామకృష్ణుడి సాదర నమస్కారాలు దేవి. మీరెక్కడేం చేస్తున్నారు? మహాపండితులు రాజగురువు తాతాచార్యులు గారి ఆదేశం పాటిస్తున్నాను. వారే నన్ను పంపించారు మీ కుశలం తెలుసుకోమని. వెంటనే వెళ్లి కనుక్కోమన్నారు. మీకన్నీ సమయానికి సమకూరుతున్నాయి కదా. మిమ్మల్ని పంపించారా? వారి శిష్యులు ధని మణి ఎక్కడా? తమరికి నా మొహం నచ్చకపోతే నేను వెళ్ళిపోతా. అయ్యో అయ్యో, లేదు, అలాంటిదేం లేదు. రండి, తాతు ఆదేశం శిరసా వహిస్తాను. రండి లోపలికి. తాతు? మీ అందరికి వారు తాతాచార్యులు వారైతే నాకు మాత్రం వారు తాతు. మిమ్మల్ని తాతూనే పంపించినప్పుడు మీకు సరైన గుప్త సంకేతం ఎందుకు చెప్పలేదు? తప్పకుండా చెప్తాను, కానీ ముందు మీరు నాకు చెప్పండి. మీకు ఆచార్యులకి మధ్య ఈ గుప్త సంబంధం అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ గుప్త సంకేతాలు ఉన్నాయి కదా, అవి ఎందుకు? మాది చాలా పవిత్రమైన సంబంధం అండి. బహుశా దాన్ని సమాజం, అందులోని నియమ నిబంధనలు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. ఇలాంటి కొన్ని అరుదైన సంబంధాలుంటాయి కదా, వాటికి ఏ పేరు ఉండదు. తాతాచార్యులు నాకు ప్రేరణ లాంటివారు. నేను వారిని ఆరాధిస్తాను. భలా 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 భలా. ఆచార్యుల గురించి మీ అభిప్రాయాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో దేవి గారు. కానీ ఏమిటి రామకృష్ణ? కానీ ప్రశ్న ఏంటంటే, మీరు ఆచార్యుల వారి గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఆచార్యుల వారు కూడా మీ గురించి అదే విధంగా ఆలోచిస్తున్నారంటారా? ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ ఆలోచిస్తున్నారుకి ఆలోచిస్తూనే ఉండి ఉంటారుకి చాలా తేడా ఉంది. అంటే ఏమిటంటే, ఆ పాపిడి సరాలు, మీరు ఆ పాపిడి సరాలను చూసే ఉంటారుగా. ఎంత అందంగా, ఎంత మనోహరంగా, ఎంత వినూత్నంగా ఉంటుందో. నాకేమనిపిస్తుందంటే, ఆ పాపిడి సరాల్ని మీలాంటి అందమైన వారి కోసమే తయారు చేసినట్టుగా ఉన్నాయి. తమరికి ఆచార్యుల పట్ల ఎంతటి ఆరాధన ఉందో వారికి కూడా అదే విధంగా ఉండి ఉంటే ఆ అందమైన పాపిడి సరాలు ఎప్పుడో మీ నుదుటిని అలంకరించి ఉండేవి. మీ అందానికి వన్నె పెరుగుండేది. అయ్యయ్యో, ఏమిటలా మాట జారేశాను. క్షమించండి దేవి, నన్ను క్షమించండి. మనోభావాలు మాటలుగా మారి అవే బయటకు వచ్చేసాయి. క్షమించండి, క్షమించండి. విషయం కేవలం ఒకటే దేవి. రేపు రాజ్యసభలో మీరు నాట్య ప్రదర్శన కోసం ఆ పాపిటి సరాలు ధరించి వస్తే ఖచ్చితంగా విషయం మరోలా ఉంటుంది. కానీ ఎందుకులేండి, వదిలేండి. సంభవం కాని విషయాల గురించి చర్చించుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? సరేనండి, నా పనైతే అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. సెలవు ఇప్పించండి.
నేనిలా పాచికలు వేశాను, నువ్వు అలా ఇరుక్కుపోయావు. నువ్విప్పుడు ఏం పందెం పెడతావని నా ఈ ఎత్తుకి? అసలైన నీ వద్ద ఓడిపోవడానికి ఇంకా ఏం మిగులున్నాయని. నా దగ్గర నీ చెంబు ఉంది, వస్త్రాలున్నాయి, గిన్నెలున్నాయి, పరుపు ఉంది. నీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర తాతాచార్యుల వారున్నారు. ఈ రోజు నేను గురువు గారిని పెట్టి పందెం కడుతున్నాను. ఏది ఇప్పుడు ఆడు చూద్దాం. ఎవరు పరకొచ్చి వస్తుంటే పందెం పెట్టరా, లేకపోతే పో ఇక్కడి నుంచి. ఏం లేదు గురువు గారు, మిమ్మల్ని పందెం పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంది అంటున్నాను. తమరు ముందు నుంచి నావారే కదా. తమరు మా అన్నదాత, తమరే మా స్వామి, మరి భాగ్యదాత కూడా మీరే. అది వదిలేయండి గురుగారు, ముందు ఒక విషయం చెప్పండి. మీ ఎడం కన్ను ఏమన్నా దొరుకుతుందా చెప్పండి. లేదే, ఎందుకు? మీ మూడో కన్ను మీకు ఏదైనా పెద్ద సమస్య రాబోతుందని చెప్తుందేమో. లేదు లేదు, పెద్ద విపత్తు రాబోతున్నట్టు, దుష్టగ్రహం మిమ్మల్ని కబలించబోతున్నట్టు అనిపిస్తుందా గురుగారు? ఎందుకు? ఎందుకంటే నాకు ఏదైతే కనబడుతుందో అది మీకు కనబడడం లేదు. ఏమిటది? అక్కడ చూడండి, ఎదురుగా మీ వైపు ఎవరు వస్తున్నారో. రామకృష్ణ, ఇతగాడు ఇక్కడేం చేస్తున్నాడు? గురుగారు, విపత్కాలం ఎప్పుడైనా హెచ్చరించి వస్తుందా చెప్పండి. మహాపండితులు రాజపురోహితులకి హృదయపూర్వక నమస్కారాలు గురువర్య. ఇక్కడేం చేస్తున్నావు? సందేశం తీసుకుని వచ్చాను గురువర్య. ఎవరి సందేశం? రాజనర్తకి సౌదామిని దేవి గారి సందేశం. రాజనర్తకి సౌదామిని దేవి సందేశమా? అవును గురువర్య. రాజమహల్ నుంచి తిరిగి వెళ్తూ వెళ్తూ వారిని కలిశాను. కాస్త దిగులుగా, చాలా కోపంగా కనిపించారు. నేను వారి కోపానికి కారణం ఏమిటి అని అడిగాను, కానీ వారు నాకేమీ చెప్పలేదు. వారి సందేశం మాత్రమే చెప్పారు. వారు తమరిని వెంటనే కలవాలట. ఎందుకు కలవాలనుకుంటున్నారు? దిగులుగా ఉన్నారు కదా. అయితే మేమేం చేయగలం? భక్తులను కలిసే మా సమయం సమాప్తమైపోయింది. ఇక మేమెవ్వరినీ కలవం. ఒకవేళ వారు మమ్మల్ని కలవాలి అనుకుంటే రేపు 2వ ఘడియలో మేము భక్తులకు దర్శనమిస్తాం. వచ్చి మమ్మల్ని కలిసి తమ సమస్య చెబితే తప్పకుండా మేమేదో ఒకటి ఖచ్చితంగా చేస్తాం. ఇక స్వామివారికి ఆరాధన చేసే సమయం అయింది. తమరొచ్చారు, తమ పని తమరు చేశారు. మాకు సందేశం అందింది కదా, ఇక తమరు దయచేయొచ్చు. తమరి ఆజ్ఞ గురుదేవా. అయినా నేను గనక తమరి స్థానంలో ఉంటే ఆవిడ్ని కలవటానికి ఈ పాపిటి సరాల్ని కూడా తీసుకువెళ్లేవాణ్ణి. పాపిటి సరాలా? నన్నేం చెప్పమంటారు గురుదేవా? ఈ మధ్య స్త్రీలందరికీ పాపిటి సరాలు జీవన మరణ సమస్యగా తయారయ్యింది. మరి సౌదామిని దేవి మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటారు? అయితే ఏమీ లేదు. అనుమతించండి, వెళ్ళొస్తాను. ప్రణామాలు. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి త్వరగా సౌదామిని దేవి గారిని కలవండి. మీరు ఇలా ఆలస్యం చేస్తే ఏదైనా జరగరాంది జరుగుతుంది. అరే ఏమీ కాదురా, ఈ కపటి ఆడుతున్న మరో కొత్త ఆట. నన్ను ఏదో ఒక కుట్రలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూర్ఖుడు. అసలు ఏమనుకుంటున్నాడు? మేము అతని బుట్టలో పడిపోతామనా? అలా ఎప్పటికీ జరగదు. మేమెక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. ఆలోచించుకోండి గురువు గారు. ఒకవేళ ఆ పండితుడు చెప్పే దాంట్లో ఏ మాత్రం సత్యం ఉన్నా మీరు దాన్ని పట్టించుకోకుండా సౌదామిని దేవి గారి సందేశాన్ని అవహేళన చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? అయ్యో గురువు గారు, అసలే ఈ వయసులో పప్పన్నం తినడానికి కూడా దొరకదు. కానీ మీకు దక్కింది విందు భోజనం, అది కూడా పంచభక్ష ప్రమాణాలతో. అయ్యో గురువు గారు, ఈ విందు భోజనాన్ని మీరు కాదనుకుంటే మీకు జీవితాంతం ఉడకబెట్టిన దుంపలే గతి. అవును గురుగారు, అది కూడా ఉప్పు కారం లేకుండా. నీ ద్వారా నా నిలబడ్డాడు జోగి, నేనే నీ ప్రేమ రోగి.
ఏమిటి లోపలికి లోపలికేమిటి? మమ్మల్ని ముందు లోపలికి రానివ్వు. బయట ఎవరైనా చూస్తే మాకు దిగులేదు. మాకు దిగులుంది. మేము రాజగురువులం. మరి నేనెవరు? నువ్వు ఎవరంటే అది సమాధానం దొరకటం లేదు కదా? సమాధానం మా దగ్గర ఇది ఉంది, కానీ ఆలోచిస్తున్నాం ఏమిచ్చినా లోపలికొచ్చే ఇవ్వాలని. ఇది అదే పాపిడి సరాల పెట్టె కదా? ఇదైతే అదే. ఖాళీది కాదు కదా? అయ్యో, మేమెప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ అయిపోయే వెళ్ళాం. ఖాళీ చేతులతో రాలేదు. తాతూ, లోపలికి రండి. దయచేయండి, రండి లోపలికి. ఈ పాపిడి సరాలు ఎంత అందంగా ఉన్నాయో. అందంగానే ఉన్నాయి. తాతూ, నాకు తెలుసు నేనంటే మీకెంతో ప్రేమని. మరైతే ఇది నాదే అనుకోవచ్చా? ఇది నా సొంతమే కదా? ఎప్పుడో మీ సొంతం అయిపోయాం ప్రియా. నేను ఈ పాపిడి సరాల గురించి మాట్లాడుతున్నాను. ఈ పాపిడి సరాలు ఇక నా సొంతమే కదా? ఇంచుమించు అయిపోయినట్టే అనుకో. ఇంచుమించు అంటే? సరే, తమరి సొంతమే. ఏది నవ్వు. కానీ మాదొక విన్నపం. దీనిని ధరించి బయటికి మాత్రం రాకండి. అదే తమరికి తెలుసు కదా ఈ పాపిడి సరాల విషయంలో ఎంత గందరగోళం జరుగుతుందో. మీరు గనక ఇది ధరించి బయటకొస్తే మీ ఈ తాతూకి అది పెద్ద సమస్య అవుతుంది. మేం చెప్తున్నది మీకు అర్థమవుతోంది కదా? ఇది చాలా అన్యాయం కదా? ఇది ఎలా ఉందంటే అందమైన స్త్రీకి ఆభరణాలు బహుకరించి వెంటనే ఇంట్లోని అద్దాలన్నీ దాచేసినట్టుంది. పాపం ఆ స్త్రీ ఆ బాధకే ప్రాణాలు వదులుతుంది. లేదు లేదు, ఇది నా వల్ల అయితే కాదు. నేను ఈ పాపిడి సరాలు ధరించి తీరుతాను. పైగా నా నాట్య ప్రదర్శనలోనే ధరిస్తాను. ధరించకూడదు. ధరిస్తాను. నేను మరణిస్తాను. ప్రేమ దానాన్ని కోరుతుంది. బలిదానం చేయండి. బలిదానం కోరకండి. బలిదానం చేసి తీరాలి. కోరకండి. తాతూ, తీసుకోండి. తాతూ, రామా, కోపంగా ఉన్నారు. ఇందులో కొత్త ఏముంది? ఆనందంగా ఉంటే అప్పుడు చెప్పు. ఇంతకీ ఇప్పుడు కోపం దేనికో? ఏమంటున్నారంటే నిన్నటి వరకు పాపిడి సరాల విషయంలో నింగి నేల మొత్తం ఏకం చేశావు. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ద్రాక్ష పళ్ళు ఆరగిస్తున్నావా? ఇరువురు రాణులకి నకిలీ పాపిడి సరాలు ఇచ్చేశావు. ఆ తాతాచార్యుడికి కొత్త పన్నాగం పన్నే అవకాశం నువ్వే ఇచ్చినట్టయింది. అసలు నీ కాళ్ళకి ఏమైనా చక్రాలున్నాయా ఏంటి? నీకు సవ్యంగా ఒక చోట కూర్చోడం తెలీదా? నీ కారణంగా పాపం అత్తయ్య పడుకోలేకపోతున్నారు. ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు తరమేస్తారో అనే భయం. పైగా పాపిడి సరాలు కూడా ఇవ్వలేదు. శివ 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 శివ, కొంచెమైనా ఆలోచించి మాట్లాడండి అమ్మా. దేవుడు ఏమనుకుంటాడు, జనం ఏమనుకుంటారు, మా స్వర్గీయ తండ్రి గారు ఏమనుకుంటారు? క్షమించండి నాన్నగారు, ఏం మాట్లాడుతుందో అమ్మకే తెలీదు. వృద్ధాప్యం వచ్చింది కదా, ఈ వయసులో నోటు నుంచి ఇలాంటి అర్థం లేని మాటలే వస్తూ ఉంటాయి. పాపిడి సరాలు అనే మాట నాది, అత్త ఇది కాదు. ఆవిడ మీ గురించి బాధపడుతున్నారంతే. ఓర్పుగా ఉండమ్మా, అప్పుడే తీయటి ఫలితం దొరుకుతుంది. ఏమంటావు గుండప్ప? అవునవును, తీపిగా ఉన్నాయి. ఏంటి? ఈ ద్రాక్షలు చాలా తీయగా ఉన్నాయి. పిచ్చివాడు. ఓహో, రండి రండి రండి, దయచేయండి దయచేయండి. నేను తమరి కోసమే ఎదురు చూస్తున్నాను. రావటం చాలా ఆలస్యమైనట్టుంది. ఆచార్యుల వారు రాలేదా? వచ్చారు, బయట తమరి కోసమే ఎదురు చూస్తున్నారు. మా గురుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అయ్యో, వారిని లోపలికి రమ్మనండి. అక్కడే నిలబడిపోతే ఎలాగా? ద్వారం వరకు వచ్చారు, లోపలికి కూడా రావచ్చు కదా. అవసరం కూడా వారిదే కదా. వెళ్ళండి వెళ్ళండి, తీసుకురండి. ఏమీ అవసరం లేదు, మేమే వచ్చేసాం. అయ్యో, ప్రణామాలు ఆచార్య, ప్రణామాలు. నా జీవితం ధన్యమైంది ఆచార్య. మీ పాదం మా నివాస స్థలంలో మోపారు. దయచేయండి దయచేయండి, ఆశీనులకండి, దయచేయండి. రండి. అత్తయ్య, వీరేవారు మీ కుమారుని జాతకంలో ఉన్న సర్పం తాతాచార్యులు. ఏమిటి? అమ్మ కొంచెం ఆగు. రండి గురువర్య, రండి. ఎవరు ఈ తల్లి? వీరు మా అమ్మగారు.
మీకు స్వాగతం పలుకుతున్నారు. ఈ విధంగానా? ఈవిడ ఎప్పుడు ఇంతే, జీవితాంతం మనోరథం చేస్తున్నారు కదా, అందువల్ల తన మనోభావాలు ఇలా వ్యక్తపరుస్తూ ఉంటారు. మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. గురుగారు ముందు మీరు. మేము వెనకాలంటాం గురుగారు. అస్సలు భయపడకండి గురుగారు, అమ్మ మిమ్మల్ని కరవదు. రండి 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 గురుగారు రండి. అయ్యో అమ్మా, అమ్మ శాంతించు, అతిథులు వచ్చారు, వారి కోసం పలహారాలు ఏర్పాటు చెయ్యి. వెళ్ళు వెళ్ళు. అద్భుతం, మీ అమ్మగారు. అయ్యో గుండప్ప, ఆచార్యులే స్వయంగా విచ్చేశారు. వెళ్ళు వెళ్ళు, వారి ఆశీర్వాదం తీసుకో, వెళ్ళి ప్రణామం చెయ్యి. చేస్తాను ఇంకోసారి. ఈయన తన పంచికి గంటలు కట్టుకుని వచ్చినప్పుడు ఏం మనసంది ఈయన? ప్రపంచం మొత్తం పంచకి గంటలు కట్టుకుని తిరుగుతుంటే ఈయన తన పంచికి గంటలు కట్టుకోకుండా వచ్చాలా? మాకేమీ అర్థం కాలేదు. ఏమంటున్నాడు ఈ బాలుడు? ఆచార్య, ఇతను గుండప్ప, నా ప్రియమిత్రుడు. ఇతనికి గంటలంటే చాలా ఇష్టం. ఎవరి పంచకైనా గంటలుండడం చూస్తే అవి లాక్కుని ఆడుకుంటాడు. సరే గుండప్ప, నీకు వేరే పనులున్నాయి కదా, వెళ్ళు, బయటికి వెళ్ళి పని చూసుకో. వెళ్ళు 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 వెళ్ళు. ఇక చెప్పండి ఆచార్య, ఈ విదూషకుడు మీకు ఏ విధంగా సేవ చేయగలడు? చూడు, ఒక నావలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు శత్రువులుగా ఉండలేరు, అది కూడా తుఫానులో ఉండగా. ఎంతైనా తుఫానుని ఇద్దరూ ఐకమత్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. అప్పుడే కదా ఒకరి ప్రాణం మరొకరు కాపాడుకోగలరు, అవునా? మేమేం చెప్తున్నామో అర్థమవుతోంది కదా? నాకు అర్థమవుతుంది ఆచార్య, తమరు చెప్పండి. చూడు, మన ఇద్దరి పరిస్థితి క్లిష్టంగానే ఉంది. రేపు ఇద్దరు రాణులు దర్బారుకి పాపిటి సారాలు ధరించొస్తారు. దాంతో నీకక్కడ పెద్ద సమస్య వచ్చిందనుకో, ఇక అక్కడ సౌదామిని పాపిటి సరాలు పెట్టుకుని నాట్య ప్రదర్శన చేస్తే అప్పుడు చిన్న చితక సమస్య నాకు కూడా రావచ్చు. చిన్న చితక సమస్య కాదు, కాదు పెద్ద సమస్య. లేదు, విపరీత సమస్య అనుకో. కానీ దానివల్ల సమస్య తీవ్రతలో మార్పు అయితే రాదు కదా. సమస్య అయితే వచ్చి తీరుతుంది కదా. మరిప్పుడు అది మనిద్దరం కలిసి ఈ విషయంలో ఏదైనా ఆలోచన చేయాలి. దాంతో మనం ప్రమాదం నుంచి బయటపడాలి. అయితే చెప్పండి ఆచార్య, మీరేమైనా ఆలోచించారా? ఆలోచించుంటే మేమిక్కడ వరకు ఎందుకు వస్తాం? అదేమిటి అంటే మా బుర్ర అస్సలు పనిచేయడం మానేసింది. అలాగా? నువ్వే ఏదైనా మార్గం చెప్పు, ప్రతిభావంతుడివి కదా. ఈ విధమైన సమస్యలకి పరిష్కారం వెతకడంలో నీ చక్రం తిప్పు. నువ్వు చతురుడివి కదా, నీ చాతుర్యంతో ఈ సమస్యని పరిష్కరించు. నీ ప్రాణాలు నా ప్రాణాలు కాపాడు రామా. మీ ప్రాణాలు ఎందుకు? చూడు, సమస్య యొక్క నాడి ఒకరితో మరొకరికి ముడిపడినప్పుడు ఈ విధమైన భేదభావాలు ఉండడం అంత మంచిది కాదు రామా. మన మధ్య ఉన్న శత్రుత్వాన్ని కాసేపు మరిచిపోరామా. మాకు మిత్రుడు వైపు కొంత సమయం మాతో చేతులు కలుపు. అదే మనిద్దరికీ మంచిది. ఈ సమస్యకి పరిష్కారం వెతుకు. ఆచార్య, పరిష్కారం అయితే అమ్మ చెప్పాల్సిందే. కానీ అమ్మ మౌనవ్రతంలో ఉన్నారు కదా. నేను కాళీమాత గురించి మాట్లాడుతాను ఆచార్య, మనందరి అమ్మ. ఓహో. ఇప్పుడు అమ్మే మనకి దారి చూపించాలి. అమ్మ ఎప్పటికీ కష్టకాలంలో తన బిడ్డని ఒంటరిగా వదిలేయదు. ఇక అంతా అమ్మవారి దయ మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మకం ఉంచండి, రేపటి సూర్యోదయం ఎన్నెన్నో మార్పులు తెస్తుంది ప్రభు. ఈ రోజు ఆ చిన్నాదేవికున్న గర్వం పటాపంచలైపోతుంది. ఈ రోజు అందరికీ తెలిసిపోతుంది మహారాజుల వారి ఇష్టసఖి, వారు అభిమానించే రాణి, వారి నిజమైన ప్రియురాలు ఎవరు అన్నది. ఈ పాపిట సరాలు స్వయంగా చాటు చెప్తాయి విజయనగర రాజ్యానికి మేమే అసలైన మహారాణి అని. ఈ రోజు తెలిసిపోతుందా తిరుమలాంబకి? ప్రముఖులెవరో, పెద్దవారెవరో, మహారాజు హృదయ పట్టపురాణెవరో.
రోజు అందరికీ తెలుస్తుంది రాజనర్తకి సౌదామినికి ఈ రాజమహల్లో ఎటువంటి ముఖ్య స్థానం ఉందో. ఇరువురు రాణుల మీద పిడుగు పడినట్టు అవుతుంది. ఇద్దరూ ఈర్ష్యతో మాడి మసైపోతారు. ఎందుకంటే ఈ రోజు అందరి దృష్టి కేవలం నా మీద మాత్రమే ఉంటుంది, రాజనర్తకి సౌదామిని మీద. మహారాజా శ్రీకృష్ణదేవరాయలు వేంచేస్తున్నారహో! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. రామకృష్ణ పండితుల వారు ధన్యవాదాలు. తమరు మా సమస్యకి పరిష్కారం చెప్పారు. మేము తమరికి రుణపడి ఉంటాం. కానీ మీకు మాటిస్తున్నాం, సమయం వచ్చినప్పుడు మేము ఆ రుణం తప్పక తీర్చుకుంటాం. నేను కేవలం నా అన్నదాత పట్ల నా కర్తవ్య బాధ్యతల్ని నిర్వర్తించాను మహారాజా. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. మహారాజుల వారి మందహాసం ఈ రోజు చూసి తీరాల్సిందే. కొంత సమయం తర్వాత ఈ మందహాసం మాయమయ్యి వారి క్రోధం బయటికి వస్తుంది. అదే నాకు చాలా దిగులుగా ఉంది బంధు. మహారాణి చిన్నాదేవి గారు ఏం చేస్తున్నారా? మహారాణి తిరుమలాంబ గారు ఏం చేస్తున్నారా? అసలు ఇదే ఉంది ప్రియా, మీరు మాతో చెప్పినచో మేము మీకోసం చందమామను తీసుకొచ్చి మీ అలంకరణకి అద్దంగా మార్చుండేవాళ్ళం. సృష్టిలో అన్నిటికంటే అమూల్యమైన మీ శిరస్సుపై ఈ పాపిటి సరాలు కాదు, ఈ దుర్లభమైన పాపిటి సరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి.